హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. సో ఈ రోజు వీడియోలో మనం ఎస్ఎస్ఆర్ స్టోర్స్, శ్రీకాకుళంలో ఉన్న ఎస్ఎస్ఆర్ స్టోర్స్ గురించి ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యాక్చువల్గా ఈ ఎస్ఎస్ఆర్ స్టోర్స్ అనేది ఒక చాలా పెద్ద కిరాణా షాప్ అండి. మన పెద్ద మార్కెట్లో ఆ జంక్షన్లో ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అంటే ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఒక వీడియో చేశాను ఈ ఎస్ఎస్ఆర్ స్టోర్ గురించి. సో చాలామంది కామెంట్స్ పెట్టి అడిగారు ఇది ఎక్కడుంది, ఇంతకీ కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అని అన్నారు. సో అందుకే ఇప్పుడు ఎలాగా కొత్త షోర్ పక్కనే అంటే పాత షాప్ పక్కనే ఒక పెద్ద షాప్ కూడా కొత్తది ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేశారు కాబట్టి ఎలాగ కొత్త వీడియో పెడదామనే ఉద్దేశంతో సో ఈ వీడియోలో లొకేషన్ కూడా చెప్తాను. ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా మార్కెట్ జంక్షన్లో మధ్యలోకి వస్తే ఒక విగ్రహం ఉంటుందండి నాయకుడిది. సో అంటే పూలు అన్నీ అమ్ముతారు కదా, అక్కడ నుండి చూస్తే మనకి ఎదురుగా కనిపిస్తుంది అనమాట, అవతల కనిపిస్తుంది. సో అవతల రోడ్లోకి వెళ్తే ఆ చిన్న సందులోకి వెళ్తే అక్కడ టైలర్స్ అందరూ ఉంటారు, ఎక్కువగా చిన్న బడ్డీలు ఉంటాయి. దానికి ఆపోజిట్లో ఉండేదే ఈ పెద్ద ఎస్ఎస్ఆర్ స్టోర్స్ అనేది. సో యాక్చువల్గా ఈ స్టోర్స్ అనేది ఆల్రెడీ వీళ్ళు రన్ చేస్తున్నారు, పక్కనే ఉంది, పక్కనే ఒక షాప్ ఉంది. సో జస్ట్ ఈరోజే ఇది ఓపెన్ చేశారనమాట. సో దాన్ని బహుశా వీళ్ళు స్టోరేజ్ రూమ్స్ కింద వాడుకుంటారు అనుకుంటా. డౌన్ ఫ్లోర్ అదే గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉంటాయి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందంటే సో ఎంట్రన్స్లో సో బిల్డింగ్ అంతా ఉంటుంది. అలాగే ఈ వన్స్ లోపలికి వెళ్తే ఇక్కడ టోటల్గా కౌంటర్స్ అనేవి ఐటమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే దీనికి మీదకి అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ కూడా ఉంటుంది, అలాగే స్టెప్స్ కూడా ఉంటాయన్నమాట. బట్ లోపల ఐటమ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కటి కూడా ప్యాకేజింగ్ సిస్టమ్స్తో ఉంటాయి. అలాగనే లూజ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. జనరల్గా పెద్ద పెద్ద షాపులు వాళ్ళు డైరెక్ట్గా తెప్పించుకుంటారు, కానీ చిన్న చిన్న షాపుల వాళ్ళు అండ్ లోకల్గా చిన్న మార్కెటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే వస్తువుల్ని హోల్సేల్గా కొనుక్కొని పట్టుకెళ్ళిపోతుంటారు అనమాట. అలాగే పెళ్ళిళ్ళ సీజన్లో వచ్చినా ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవుతున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్యాకేజింగ్ ఐటమ్స్ దొరుకుతాయి, అలాగే లూజ్లో మనకి కావాల్సిన దొరుకుతాయి, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎంత కావాలంటే మనకి అంత ఐటమ్స్ దొరుకుతాయి. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు 1 కొన్నా 100 కొన్నా ప్రతి ఒక్కరికి హోల్సేల్ ప్రైసెస్ అనేవి సప్లై చేస్తారనమాట. అందుకనే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారనమాట. సో యాక్చువల్గా ఇవి ఇలా చూసారా, ఇవన్నీ మసాలా దినుసులని అవన్నీ ఇవన్నీ అంటే పెళ్ళిళ్ళకి సంబంధించి హోల్సేల్గా ఎవరికైతే కావాలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పెళ్ళికి అంటే ఫంక్షన్కి కానీ దేనికని కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు కూడా హోల్సేల్గా కొనుక్కోవచ్చు అనమాట. సో అంతగా ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మార్కెట్ అంటే ఐటమ్స్ అనేవి చెక్ చేసుకుని తీసుకుని ప్యాకింగ్ అనేది చేసుకునేటప్పటికి కొద్దిగా వేడిగా ఉండకుండా ఉండడానికి వీళ్ళు మీదన ఏసీ ప్రొవిజన్ అంటే ఏసీయో బస్సో కూలర్ ఏమో, బట్ ఎనీవే కూల్గా ఉండడానికి కోసం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకున్నారనమాట. ఎందుకంటే మనం ఐటమ్స్ తీసుకునేటప్పుడు చాలా మట్టుగా స్ట్రైన్ ఫీల్ అవుతుంటాం. సో మార్కెటింగ్ చేసి అటు ఇటు తిరిగేటప్పుడు సో దానికను మొత్తం టోటల్గా కూల్గా ఉండడానికి కోసం పైన ఏసీ ప్రొవిజన్స్ కూడా పెట్టారు. అలాగే లూజ్ ఐటమ్స్ పెట్టడానికి సెపరేట్ బాస్కెట్స్ అంటే స్టీల్ బాక్సెస్ పెట్టి అందులో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే 1/2 kg, కేజీ, 2 kgలు అలా మనకి ఎంత క్వాంటిటీలో అంత క్వాంటిటీలో కూడా వెంటనే ప్యాక్ చేసి కూడా ఇచ్చేస్తారనమాట. మా ఎస్ఎస్ఆర్ స్టోర్స్ 7 సంవత్సరాలుగా విజయంగా సాధిస్తుంది. కొత్త షాప్ పెట్టాము, అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాము. కస్టమర్స్ అందరికీ మా అభినందనలు. కంపల్సరీగా కస్టమర్స్ అందరూ మా కొత్త షాప్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా దగ్గర అన్నీ హోల్సేల్ రేట్లకి రిటైల్గా అమ్మబడును. కంపల్సరీగా అన్ని ప్రతి ఐటమ్ A to Z ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మీరు ఏదైనా ఏ ఫంక్షన్ సామాన్లు కానీ హోటల్ సైట్లు కానీ ఏవైనా కంపల్సరీగా మీరు విజిట్ చేయవలసి కోరుతున్నాము. అంతా బాగుంటుంది, వ్యాపారం కూడా అంతా అన్ని రకాలుగా అన్ని హోల్సేల్ రేట్లు అన్ని ఫ్రెష్ క్వాలిటీలు దొరుకుతాయి. పెళ్ళిళ్ళకు, గృహప్రవేశాలకు, అలాగే ఎటువంటి ఫంక్షన్స్కైనా హోల్సేల్ రేట్లకి రీటైల్గా మనం ప్రతి ఒక్కరికి అందిస్తున్నాము. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా, పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కూడా హోల్సేల్ ప్రైజ్లోనే మనం ఇస్తున్నాము. అదే కాకుండా బస్తాలు, కేసులతో సహా
ఆయిల్ బాక్సులతో సహా కూడాను మనం హోల్సేల్గా మనకి ఇస్తున్నాము. మీరు అందరూ వచ్చి మా యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారనేసి మరి కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని సహకరిస్తూ వ్యాపారాన్ని చక్కగా చేసుకున్నట్టు చేస్తున్నారు. ఇంకా బాగుంది, ఇంకా మరికొద్దిగా సహకరిస్తారని కోరుచున్నాం. సో అలాగే ఇక్కడ నుండి హోల్సేల్గా కొనుక్కుంటారు కదా, అలాగే మనము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే మనం చిన్న ట్రాలీ పట్టుకొని ఇవన్నీ 1 by 1 ఐటమ్స్ చూసుకొని మనం కొనుక్కుంటామో అలాగా మనం పర్చేజ్ చేయడానికి కోసం కూడా ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. అది టోటల్గా ఒక సూపర్ మార్కెట్ స్టైల్ అనమాట. సో ఇంత ముందుతో లెక్కేసుకుంటే అది చాలా పెద్దది చేశారు. సో ఇంత ముందు ఉండేది ఏంటంటే ఒక చిన్న సందులో ఉండే, అందులో ఒక ట్రాలీ కూడా పట్టుకెళ్ళాము. జస్ట్ మనం ఒక చిన్న బకెట్ ఉంటుంది కదా, దాంతో పట్టుకొని వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం ఏం చేశారంటే ఈవెన్ ఫ్రీగా ట్రాలీ మూవ్మెంట్ అయ్యేటట్లుగా స్పేసెస్ అనేవి ఎగ్జిస్ట్ చేశారనమాట. అలాగే ఇక్కడ చాలా స్నాక్స్ ఐటమ్స్ అంటే అలా కూల్ డ్రింక్స్ అంటే హోల్సేల్గా ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నుండి కూల్ డ్రింక్స్ చాలామంది తీసుకెళ్ళి వాళ్ళ షాప్లో ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముకుంటున్నారు అనుకుంటా బహుశా, ఎందుకంటే చాలా మార్జిన్ ఉంటుంది కూల్ డ్రింక్స్ మీద కూడా. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ బిల్లింగ్ అన్నది కూడా కౌంటర్స్ 3 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఎక్కువగా 3 కంప్యూటర్ బిల్లింగ్ వేరేగా వచ్చే వాళ్ళకి ఈజీగా పంపించడానికి కోసం, అంటే వేరంగా పంపించడానికి కోసం బిల్లింగ్స్ కూడా 3 కౌంటర్స్ అనేవి సెపరేట్గా ఏర్పాటు చేశారు. కిందది వేరే సెపరేట్ కౌంటర్ దానికి అనమాట. కింద కొనేవాళ్ళు కింద కౌంటర్ వేరేగా ఉంటుంది, సో మీద కొనేవాళ్ళు మీద కౌంటర్లో బిల్లింగ్ చేసేసుకోవాలి. బిల్లింగ్ చేసుకొని కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంతగా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ కింద నుండి కొంతమంది మీదకి స్టెప్స్ మీద రాలేదు కదా, వాళ్ళ కోసమని లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెట్టారు. అలాగే వీళ్ళు ఇంటర్నల్గా సరుకులు అనేవి కింద నుండి మీదకి, మీద నుండి కిందకి దించడం, అలాగే ఇంకా మీద గొడవలో పెట్టడానికి కోసం వీటి కోసం సపరేట్గా ఐటమ్స్ అనేవి మూవ్మెంట్ చేయడం కోసం సపరేట్ లిఫ్ట్ కూడా బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు. అంటే మొత్తం 2 లిఫ్ట్లు ఉన్నాయన్నమాట వీళ్ళకి. ఫ్రంట్లో జస్ట్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ అనేవి మూవ్మెంట్ చేయడానికి ఫ్రంట్లో ఒక లిఫ్ట్ ఉంది, బ్యాక్లో ఐటమ్స్ అనేవి మూవ్మెంట్ చేయడం కోసం, అంటే ఇక్కడ సరుకులన్నీ మూవ్మెంట్ చేయడం కోసం బ్యాక్లో ఒక పెద్ద లిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఈ వీడియో న్యూ షాప్ వీడియో. సో ఒకవేళ మీరు ఓల్డ్ షాప్ వీడియో ఎలా ఉంటుంది, అందులో సరుకులు ఏ విధంగా అరేంజ్ చేసేవాళ్ళు ఇవన్నీ చూసుకోవాలంటే వన్స్ నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో ఒకటి లింక్ పెడతాను. ఆ లింక్ అది ఓల్డ్ వీడియో అనమాట. సో దాన్ని క్లిక్ చేసుకోవడం మీరు ఆ వీడియో ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు అనమాట. అంటే ఇది న్యూ ఎస్ఎస్ఆర్ స్టోర్ కదా, అది ఓల్డ్ షాప్ అనమాట. ఓల్డ్ ఎస్ఎస్ఆర్ పక్కనే ఉండేది. బట్ ఆ వీడియో నువ్వు చూడాలంటే ఈ లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కనిపించే థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూసొచ్చు అనమాట. సో ఓకే, ఈ వీడియోని ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సో వీడియో ముగించే ముందు సేమ్ రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ మై వీడియో, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని ఆల్లో పెట్టించుకోండి. బాయ్.